గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం ఒక అద్భుతమైన నిర్మాణ చట్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన అస్థిపంజర వ్యవస్థ, అంటే ఆసియస్ సిస్టమ్. మనం రోజూ చేసే సాధారణ కదలికల వెనుక కంటికి కనిపించని సూక్ష్మకణాల పనితనం ఎంత ఉందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక ఆర్కిటెక్చరల్ మాస్టర్పీస్లా పనిచేసే ఈ వ్యవస్థ గురించి ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. 206? అవును, ఖచ్చితంగా 206. మన శరీరంలో ఉండే ఎముకల సంఖ్య ఇది. ఊహించండి, ఇవన్నీ కలిసి ఎంత సంక్లిష్టమైన, ఎంత పటిష్టమైన ఫ్రేమ్వర్క్ని నిర్మిస్తున్నాయో కదా. ఈ చట్రం గనక లేకపోతే మన శరీరం కేవలం కండరాల ముద్దగా ఒకచోట పడి ఉండేది. అయితే ఈ అద్భుత యంత్రాంగాన్ని డీకోడ్ చేయడానికి మన 5 ప్రధానాంశాలను చూడబోతున్నాం: అస్థిపంజర వ్యవస్థ, ప్రాథమిక విధులు, కంటికి కనిపించని సెల్యులార్ ప్రపంచం, మనలోని 2 వేర్వేరు అస్థిపంజర విభాగాలు, కీళ్లు పనిచేసే తీరు, ఆఖరుగా వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే సాధారణ సమస్యలు. మొదటి విభాగం: అసలు ఈ అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి? దీని ప్రాథమిక విధులేంటి? ఒక భారీ భవనం కట్టడానికి రకరకాల మెటీరియల్స్ వాడినట్టే మన ఎముకల ఆకారాలు కూడా వాటి విధులకు తగ్గట్టుగా చాలా భిన్నంగా ఉంటాయి. అదెలాగంటే, మన మెదడును రక్షించే పుర్ర ఎముకలు చాలా చదునుగా ఒక షీల్డ్ లాగా ఉంటాయి. కాని మన శరీర భారాన్ని మోసే తొడ ఎముక అంటే ఫీమర్ చూస్తే ఒక పెద్ద పిల్లర్ లాగా పొడవుగా ఉంటుంది. అలాగే మోకాలి చిప్పల్లాంటి చిన్న సెసమాయిడ్ ఎముకలు ఒత్తిడిని తట్టుకునే షాక్ అబ్జార్బర్స్లా పనిచేస్తాయి. ఇవి కేవలం మనకు ఆకారాన్నివ్వడమే కాదు, కాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలను నిల్వచేసే స్టోర్ రూమ్స్లా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు రెండవ విభాగం: అదృశ్యమైన సూక్ష్మ కణాల ప్రపంచంలోకి జూమ్ చేసి చూద్దాం. ఈ ఫ్రేమ్వర్క్ని ఎవరు నిర్మిస్తున్నారో తెలుసుకుందాం. సాధారణంగా ఎముకలు అనగానే నిర్జీవమైన రాళ్ళు అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఆస్టియోబ్లాస్ట్లు అనే కణాలు మన ఎముకలకు ప్రధాన బిల్డర్ల లాంటివి. ఈ చిన్న కణాలు నిరంతరం డ్యూటీలో ఉంటూ కాల్షియం, ఫాస్ఫేట్ లాంటి లవణాలను జమచేసి ఎముక మాతృకను చాలా బలంగా నిర్మిస్తుంటాయి. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన సెల్యులార్ టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. ఒకవైపు ఆస్టియోబ్లాస్ట్లు కొత్త ఎముకను నిర్మిస్తూ ఉంటే, ఇంకోవైపు 50కి పైగా కేంద్రకాలుండే జైంట్ కణాలు ఆస్టియోక్లాస్ట్లు పాత ఎముకను కూల్చివేస్తూ కాల్షియంను శరీరానికి అందిస్తుంటాయి. కూల్చడం, మళ్లీ కట్టడం నిరంతరం జరిగే ఈ ప్రక్రియ వల్లే మన ఎముకలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, బలంగా తయారవుతుంటాయి. ఎముక లోపలి సూక్ష్మ నిర్మాణాన్ని గమనిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఇది అచ్చం చెట్టుముద్దును కోసినప్పుడు కనిపించే వలయాలను పోలి ఉంటుంది కదూ. ఈ వలయాల మధ్యలో ఉండే హావర్షన్ కెనాల్ మరియు దాని చుట్టూ సూక్ష్మ కాలువల్లా ఉండే కనాలికులై ద్వారా రక్తనాళాలు, నరాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇంతటి కఠినమైన నిర్మాణం కూడా ప్రాణంతో సజీవంగా ఉండటానికి కారణం ఇదే. బయట నుండి చూస్తే ఎముక ఇటుక గోడలా చాలా గట్టిగా, దట్టంగా ఉంటుంది. దీన్నే కాంపాక్ట్ ఎముక అంటారు. వయోజనులలో 80% ఎముక ద్రవ్యరాశి ఇదే. కాని లోపలవైపు చూస్తే కాన్సలస్ ఎముక ఉంటుంది. ఇది అచ్చం స్పాంజ్ లాంటి ఒక తేలికైన నెట్వర్క్. ఈ అద్భుతమైన కాంబినేషన్ వల్లే ఎముకలు విపరీతమైన బరువును, ఒత్తిడిని చాలా ఫ్లెక్సిబుల్గా తట్టుకోగలుగుతాయి. ఇక మూడవ విభాగం: ఈ సూక్ష్మకణాలన్నీ కలిసి శరీరం అనే పెద్ద భవనాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. స్థూలంగా మాట్లాడుకుంటే ఈ 206 ఎముకల ఫ్రేమ్వర్క్ని ప్రధానంగా 2 గ్రూపులుగా విభజించవచ్చు. అవే యాక్సియల్ మరియు అపెండికులర్ అస్థిపంజరాలు. ఈ 2 గ్రూపుల విధుల్లో చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. పుర్రే, వెన్నెముక మరియు రొమ్ము పంజరంతో కూడిన యాక్సియల్ అస్థిపంజరం ఒక సెక్యూరిటీ వాల్లాగా మన మెదడు, గుండెలాంటి అతి ముఖ్యమైన అవయవాలను రక్షిస్తుంది. అదే అపెండికులర్ అస్థిపంజరాన్ని తీసుకుంటే ఇది పూర్తిగా యాక్షన్కి సంబంధించింది. మన చేతులు, కాళ్ళు ఒక క్రేన్ లేదా లివర్ లాగా పనిచేస్తూ మనం పరిగెత్తడానికి, వస్తువులెత్తడానికి సహాయపడతాయి. విభాగం 4: కీళ్ల యంత్రాంగం. ఈ భారీ చట్రం మెకానికల్గా ఎలా కదులుతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. 206 గట్టి ఎముకలతో కూడిన ఇంత పెద్ద నిర్మాణం స్వేచ్ఛగా వంగడానికి, తిరగడానికి కారణం కీళ్లు అంటే జాయింట్స్. మన అవసరాన్ని బట్టి ఇవి 3 రకాలుగా ఉంటాయి. పుర్రెలోలాగా జిగ్జా పజిల్లా లాక్ అయిపోయి అస్సలు కదలని ఫైబ్రస్ కీళ్లు. వెన్నెముకలోలాగా కొద్దిగా మాత్రమే వంగే కార్టిలేజినస్ కీళ్లు. ఇక మన కాళ్ళు, చేతుల్లో స్వేచ్ఛగా డాన్స్ చేయడానికి ఉపయోగపడే సైనోవియల్ కీళ్లు. ముఖ్యంగా ఈ సైనోవియల్ కీళ్ల వెనుకున్న ఇంజనీరింగ్ గురించి చెప్పుకోవాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ.
తలుపు మడతబందులాగా ఒకే దిశలో పనిచేసే మోచెయ్యి ఒక రకమైతే, మనం బౌలింగ్ వేసినప్పుడు చేతిని అన్ని దిశల్లో తిప్పడానికి ఉపయోగపడే భుజం బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఇంకో రకం. అంటే ఒక ఎముక డిజైన్ ఎలా ఉందో దాని కదలిక కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. స్ట్రక్చర్ డిక్టేట్స్ ఫంక్షన్ అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూడటానికి మోకాలి కీలును తీసుకుందాం. మన శరీరంలోకెల్లా అత్యంత పెద్దదైన సంక్లిష్టమైన కీలు ఇది. నిరంతరం మన శరీర బరువును మోస్తూ వంగి లేచే ఈ మోకాలికి అక్కడ ఉన్న క్రూసియేట్ లిగమెంట్లు, కార్టిలేజ్లు ఎంతటి స్థిరత్వాన్ని, కుషన్ లాంటి సపోర్ట్ని ఇస్తున్నాయో మీరే ఆలోచించండి. చివరి విభాగం కీళ్ల వ్యాధులు. ఎంత పర్ఫెక్ట్ డిజైన్ అయినా కాలక్రమేణా దానికి కూడా కొన్ని సమస్యలు తప్పవు. అవేంటో చూద్దాం. వాస్తవ ప్రపంచంలో మనం సాధారణంగా ఎదుర్కొనే కీళ్ల సమస్యలు అంటే ఆర్థ్రోపతీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏ మెషిన్ అయినా వాడగా అరుగుదలకు గురవుతుంది. అలాగే మన ఎముకల ఫ్రేమ్వర్క్కి కూడా వయస్సు పెరిగే కొద్దీ కొన్ని వ్యాధులు వస్తుంటాయి. ఇందులో ప్రధానంగా 2 రకాల ఆర్థరైటిస్లున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. అంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే పొరపాటున కీళ్లలోని సైనోవియల్ పొరపై దాడిచేసి వాపుని కలిగిస్తుంది. కాని ఆస్టియోఆర్థరైటిస్ అలా కాదు. ఇది కేవలం ఫిజికల్ అరుగుదల. వయస్సుతో పాటు ఎముకల చివర నుండే మృదులాస్తి అరిగిపోయి ఎముకలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల వస్తుంది. రెండూ చాలా నొప్పిని కలిగిస్తాయి. ఇక మరొక సాధారణ సమస్య గౌట్. మన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు బాగా పెరిగిపోయినప్పుడు అది చిన్న చిన్న స్ఫటికాలుగా అంటే సూదిమొనల్లాంటి క్రిస్టల్స్గా మారి కీళ్లలో పేరుకుపోతుంది. ముఖ్యంగా చీలమండ, మణికట్టు లాంటి ప్రదేశాల్లో ఇది ఆకస్మికమైన భరించలేని నొప్పినిస్తుంది. చివరగా డిస్లొకేషన్స్ అంటే కీళ్లు వాటి స్థానం నుండి తొలగిపోవడం. ఇందాక మనం బాల్ అండ్ సాకెట్ కీళ్ల గురించి మాట్లాడుకున్నాం కదా. భుజం లాంటి ప్రాంతాల్లో కదలికలకుండే స్వేచ్ఛ చాలా ఎక్కువ. ఆ ఫ్రీడమ్ వల్లే ఏమాత్రం ఎక్కువ ఒత్తిడి పడినా ఎముకలు పూర్తిగా విడిపోయే లేదా జాయింట్ క్యాప్సూల్ చిరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పటివరకు కంటికి కనిపించని కణాల దగ్గర్నుండి కాంప్లెక్స్ జాయింట్స్ వరకు మన శరీర నిర్మాణ అద్భుతాన్ని చూశాం. అయితే ఇంత పటిష్టమైన యంత్రాంగం కూడా సమయం గడిచే కొద్దీ అరుగుదలకు గురికాక తప్పదని తెలుసుకున్నాం. మరి మనల్ని నిలబెడుతున్న ఈ అద్భుతమైన యాంత్రిక చట్రాన్ని పదిలంగా కాపాడుకోటానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నాటి మన లోతైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 4 అలాగే కొన్ని కీలకమైన చేతివ్రాత నోట్స్ ఆధారంగా ఒక అద్భుతమైన అంశాన్ని చర్చించబోతున్నాం. అదే ఆస్టియస్ సిస్టమ్ అంటే మన అస్థిపంజర వ్యవస్థ. సో దీని వెనుక ఉన్న మిషన్ ఏంటంటే కేవలం ఆ 206 ఎముకల పేర్లు బట్టి పట్టడం కాదు. అసలు మనకు ఆకారాన్నిచ్చే ఈ నిర్మాణం వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనేది విడమర్చి చెప్పడమే. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఎముకలనగానే మనకు ల్యాబ్లో మూలన ఉండే ఎండిపోయిన ప్రాణంలేని కర్రల్లాంటి నిర్మాణం గుర్తుకొస్తోంది కదా. కాని మూల గ్రంథాలు స్పష్టం చేసేదేంటంటే అవి ఏమాత్రం నిర్జీవమైనవి కావు. అవి నిరంతరం అహర్నిశలు పనిచేసే కర్మాగారాలు. ఎగ్జాక్ట్లీ. సరే, దీని కాస్త వివరంగా విడదీసి చూద్దాం. మనకు తెలిసినంతవరకు ఎముకలు శరీరానికి కేవలం ఒక ఫ్రేమ్వర్క్. కానీ ఆ చాప్టర్ 4 ప్రకారం అవి కాల్షియం, ఫాస్ఫేట్లను నిల్వ ఉంచే భారీ గిడ్డంగులుగా కూడా పనిచేస్తాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మన ప్రాణాధారమైన ఎర్ర రక్త కణాలకు అసలైన జన్మస్థానం కూడా ఈ ఎముకల లోపలే ఉంది కదా. రైట్. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మనం ఎముకల ప్రైమరీ ఫంక్షన్స్ చూసినప్పుడు అంటే రక్షణ, కదలిక, మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడుకుంటాం. మెదడును రక్షించే పుర్ర లేదా గుండెను కాపాడే పక్కటెముకలు. కాని దాన్ని దాటి కాస్త లోపలికి వెళ్లి ఒక పెద్ద చిత్రంతో అనుసంధానించి చూస్తే ఆ ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో ఒక బ్లడ్ ఫ్యాక్టరీలా పనిచేస్తుంది. వావ్, బయట నుంచి చూస్తేమో రాతిలాగా ఉంటుంది. కానీ లోపల మాత్రం ప్రతిక్షణం లక్షలాది రక్తకణాలను ఉత్పత్తి చేసే అత్యంత చురుకైన జీవవ్యవస్థ అన్నమాట. ఇది ప్రకృతి చేసిన ఒక అద్భుతమైన బయో ఇంజనీరింగ్. అంటే ప్రాణం లేని ఒక చట్రం లోపల ప్రాణం పుట్టుకొస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ లోపల పనులు ఎలా జరుగుతాయో ఆ సూక్ష్మస్థాయికి అంటే మైక్రోస్కోపిక్ లెవెల్కి వెళ్లి చర్చిద్దాం.
మూలాల్లో నేను గమనించినప్పుడు నాకు పదే పదే 3 రకాల కణాలు కనిపించాయి. ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్లు, ఆస్టియోక్లాస్ట్లు. సో ఇవి చూస్తుంటే ఎముక ఒక నగరంలాగా లేదా కన్స్ట్రక్షన్ సైట్లాగా అనిపిస్తోంది. అసలు ఎముక లోపల ఏం జరుగుతోంది? ఆ కన్స్ట్రక్షన్ సైట్ అనాలజీ 100% సరిపోతుంది. ఎందుకంటే ఎముక అనేది ఒకేసారి తయారైపోయి అలా స్థిరంగా ఉండిపోయేది కాదు. ముందుగా ఆస్టియోబ్లాస్ట్లు. ఈ బ్లాస్ట్ అనే పదాన్ని బిల్డర్స్ లేదా భవనాలు కట్టే కార్మికులు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొత్త ఎముకను నిర్మించే కణాలు. ఓహో, అంటే ఇవే ఆ సిమెంట్ లాంటిది పూసి కొత్తవి నిర్మిస్తాయా? కరెక్ట్. కాల్షియం, కొలాజిన్ లాంటివి పేర్చుకుంటూ వెళ్తాయి. ఆ తర్వాత వచ్చేవి ఆస్టియోసైట్లు. ఆస్టియోబ్లాస్ట్లు తాము కట్టిన ఎముకల మధ్యలోనే ఒక రకంగా బందీలైపోతాయి కదా, అలా బందీలైన ప్రౌఢ కణాలనే ఆస్టియోసైట్లు అంటారు. ఇవి ఎముక కణజాలాన్ని నిర్వహిస్తాయి, అంటే మెయింటైన్ చేస్తాయి. ఇవి విభజన చెందవు. రైట్, మెయింటెనెన్స్ టీమ్ అన్నమాట. మరి మూడోది? ఇవి డిమాలిషన్ క్రూ లేదా పాత భవనాలను కూల్చే టీం లాంటివి. మూలాల ప్రకారం ఇవి మోనోసైట్ల కలయికతో ఏర్పడిన భారీ కణాలు, ఒక రాక్షస కణం లాంటిది. ఇందులో ఏకంగా 50 వరకు కేంద్రకాలు అంటే న్యూక్లియై ఉంటాయట. ఇవి ఎముకను విచ్ఛిన్నం చేస్తాయి. ఒక నిమిషం. ఇక్కడే నాకు పెద్ద సందేహం వచ్చింది. మన శరీరం ఎంతో కష్టపడి కట్టిన ఎముకను ఈ ఆస్టియోక్లాస్ట్లు కూల్చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది అసలు? అదొక అద్భుతమైన మెకానిజం. ఎందుకంటే మన ఎముకలు నిరంతరం మారే జీవ కణజాలం. రిపేర్ చేయడానికి ఈ నిర్మాణం విధ్వంసం ప్రాసెస్ చాలా అవసరం. మనం నడిచినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు ఎముకల్లో చిన్న చిన్న పగుళ్ళు అంటే మైక్రోఫ్రాక్చర్స్ వస్తాయి కదా. అవును, ఒత్తిడి పడుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఆ పగుళ్లను అలాగే వదిలేస్తే ఎముక కుప్పకూలిపోతుంది. అందుకే ఈ ఆస్టియోక్లాస్ట్లు వచ్చి ఆ దెబ్బతున్న ఎముకను కరిగించి క్లీన్ చేస్తాయి. ఆ వెంటనే ఆస్టియోగ్లాస్ట్లు వచ్చి కొత్త ఎముకను కడతాయి. దీన్నే బోన్ రీమోడలింగ్ అంటారు. ఇంకొకటేంటంటే మన శరీరానికి అత్యవసరంగా కాల్షియం కావాల్సి వస్తే ఇవే ఎముకను కరిగించి రక్తంలోకి కాల్షియంని పంపుతాయి. వావ్, ఎంత గొప్ప బ్యాలెన్స్! ఈ కణాలు ఎముకను ఎలా నిర్మిస్తాయో చూశాం. ఇప్పుడు ఆ నిర్మించిన ఎముక భౌతిక నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. చాప్టర్ 3 మరియు 4 వివరిస్తున్న దాని ప్రకారం ఎముక నిర్మాణంలో 25% నీరుంటుందట. అవును. 30% సేంద్రియ పదార్థాలు అంటే ఆర్గానిక్ కొలాజన్ లాంటివి, 45% అకర్బన పదార్థాలు అంటే కాల్షియం ఫాస్ఫేట్ లాంటివి ఉంటాయనుంది. అసలు అంత గట్టిగా ఉండే ఎముకలో నీరు, ఈ ఆర్గానిక్ మెటీరియల్ ఎందుకుంటాయి? ఎందుకంటే ఎముకలన్నీ కేవలం కాల్షియం ముద్దలైతే ఒక పొడి చాక్ పీస్ని కింద పడేస్తే ఏమవుతుంది? ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది కదా. మన ఎముకలు అలా పగిలిపోకుండా ఆపగలిగేది ఈ కొల్లాజిన్ మరియు నీరే. ఆ వంగగలిగే గుణాన్ని, ఫ్లెక్సిబిలిటీని ఇచ్చేది కొలాజిన్, బలాన్నిచ్చేది కాల్షియం. ఓహో, ఆ రెండింటి కలయిక వల్లే ఎముకలు షాక్ను తట్టుకోగలుగుతున్నాయి. రైట్. ఇప్పుడు ఇంకో పాయింట్. ఎముకల్లో 2 రకాలున్నాయి కదా. కాంపాక్ట్ బోన్, ఇది 80% ద్రవ్యరాశిని కలిగి ఉండి అత్యంత దృఢంగా ఉంటుంది. రెండోది స్పాంజీ బోన్, ఇది తేలికగా ఉంటుంది, మిగిలిన 20% ఉంటుంది. సో నా ప్రశ్న ఏంటంటే, కాంపాక్ట్ బోన్ అంత దృఢంగా ఉన్నప్పుడు శరీరంలోని ఎముకలన్నీ ఆ కాంపాక్ట్ బోన్తోనే ఎందుకు చేయబడలేదు? ఈ 20% స్పాంజీ బోన్ వల్ల మనకు లాభమేంటి? అది బరువును తగ్గించడానికి మరియు షాక్ అబ్జార్బర్లా పనిచేయడానికి. మన అస్థిపంజరం మొత్తం కాంపాక్ట్ బోన్తో ఉంటే దాని బరువును మనం మోయలేము. ఈ స్పాంజీ బోన్లో వలలాంటి నిర్మాణముంటుంది. దాని ట్రబెక్యులే అంటారు. మనం పరిగెత్తినప్పుడు వచ్చే షాక్ వేవ్స్ని ఇది అబ్జార్బ్ చేస్తుంది. ఈ భౌతిక నిర్మాణాన్ని మనం ఒక పెద్ద చిత్రంతో అనుసంధానించి చూస్తే అస్థిపంజర వర్గీకరణ ఎలా చేశారో అర్థమవుతుంది. దీన్ని యాక్సియల్ మరియు అపెండిక్యులర్ సిస్టమ్స్గా విభజించారు. యాక్సియల్ అంటే పుర్రె, వెన్నెముక లాంటివి. ఇవి బ్రెయిన్, హార్ట్ లాంటి వాటికి రక్షణ ఇస్తాయి. ఇక అపెండిక్యులర్ సిస్టమ్ అంటే చేతులు, కాళ్ళు, కటివలయం, ఇవి మన కదలికలకు తోడ్పడతాయి. ఎగ్జాక్ట్లీ. నోట్స్ ప్రకారం చూస్తే ఇవి కేవలం పేర్లు కాదు, వాటి వెనుక పక్కా ఇంజనీరింగ్ ఉంది. ఉదాహరణకు మన శరీరంలో అతిపెద్ద బలమైన ఎముక తొడ ఎముక, అదే ఫీమర్. అలాగే కాలర్ బోన్ని క్లావికిల్ అంటారు. అది ఎస్ ఆకారంలో ఉంటుంది కదా. అవును. ఎస్ ఆకారం ఒక స్ప్రింగ్ లాగా పనిచేసి మనం ముందుకు పడినప్పుడు మెడకు షాక్ తగలకుండా ఒత్తిడిని గ్రహిస్తోంది. అలాగే మీరు ఫ్లోటింగ్ రిబ్స్ గురించి వినే ఉంటారు. విన్నాను. చిట్ట చివరి 2 పక్కటెముకల జతలను ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు.
అవి ముందువైపు అతుకోకుండా ఉంటాయి కదా? రైట్. మన ఊపిరితిత్తులు శ్వాస తీసుకున్నప్పుడు వ్యాకోచించడానికి వీలుగా ప్రకృతి అలా డిజైన్ చేసింది. ఇంకో అద్భుతమేంటంటే రెండవ సర్వైకల్ వర్టిబ్రాను యాక్సిస్ అంటారు. మనం తల అడ్డంగా ఊపడానికి సాధ్యపడేది ఆ ఎముక వల్లే. వావ్! అవసరాన్ని బట్టి భలే డిజైన్ చేశారు. కానీ ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఎముకలు ఎంత బలంగా ఉన్నా, ఏ ఆకారంలో ఉన్నా అవి వంగకపోతే మనం కదల్లేం కదా? దృఢత్వానికి, కదలికకు మధ్యున్న వారధి ఈ కీళ్లు అంటే జాయింట్స్. ఈ కీళ్ల అధ్యయనాన్ని ఆర్థ్రాలజీ అంటారు కదా? అవును. ఇక్కడ లిగమెంట్లు ఎముకలను ఎముకలతో కలిపితే, టెండన్లు కండరాలను ఎముకలకు కలుపుతాయి. సో ఈ కీళ్ల వర్గీకరణ కూడా భలే ఉంటుంది. ఫైబ్రస్ జాయింట్స్ అంటే పుర్రెకుట్లు లేదా దంతాలు లాంటివి అసలు కదలవు. కరెక్ట్. కార్టిలేజినస్ జాయింట్స్ కొద్దిగా కదులుతాయి. వెన్నెముక లేదా సింఫీసిస్ ప్యూబిస్ లాంటివి. ఇక స్వేచ్ఛగా కదిలేవి సైనోవియల్ జాయింట్స్. ఈ సైనోవియల్ కీళ్లల్లో కూడా రకాలున్నాయి. మూచెయ్యి, మోకాలు లాంటివి హింజ్ జాయింట్స్. ఒక తలుపు మడతబందుల్లో పనిచేస్తాయి. ముఖ్యంగా మోకాలు అతిపెద్దది మరియు సంక్లిష్టమైనది కదా? ఇక భుజం మరియు హిప్ జాయింట్ చూస్తే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. ఇక్కడ నోట్స్ ప్రకారం ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. భుజం మరియు తుంటి రెండూ బాల్ అండ్ సాకెట్ కీళ్లే కదా? మరి భుజం జాయింట్ ఎందుకు సులభంగా తొలగిపోతుంది అంటే డిస్లొకేట్ అవుతుంది అని అడుగుతున్నాను. మంచి ప్రశ్న. ఎందుకంటే ఆ భుజం జాయింట్లో సాకెట్ చాలా నిస్సారంగా, షాలోగా ఉంటుంది. కానీ హ్యూమరస్ అంటే చేతి ఎముక తలభాగం పెద్దదిగా ఉంటుంది. దానివల్ల మన చేతిని మనం ఫ్రీగా తిప్పగలుగుతున్నాం, కానీ డిస్లొకేషన్ రిస్క్ ఎక్కువ. ఓహో, అంటే స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి స్టెబిలిటీ తక్కువ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే తుంటి జాయింట్లో సాకెట్ లోతుగా ఉండి బలమైన లిగమెంట్లు పట్టి ఉంచుతాయి. ఎందుకంటే అది శరీర బరువును మోయాలి కాబట్టి. అర్థమైంది. అయితే ఎక్కడైతే ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంటుందో అక్కడ అరుగుదల లేదా సాంకేతిక లోపాలు రావడం కూడా సహజమే. కీళ్లు స్వేచ్ఛగా కదలడం వల్ల వచ్చే సమస్యలను ఒకసారి చర్చిద్దాం. ఈ జాయింట్ డిజార్డర్స్ను ఆర్థ్రోపతీస్ అంటారు. ఈ వ్యాధుల గురించి వింటుంటే రోజువారీ జీవితాల్లో మన శరీరం ఎంత ఒత్తిడికి గురవుతోందో అర్థమవుతోంది. అయితే నొప్పులనగానే అన్నీ ఒకే రకం కాదని వినేవాళ్లకు స్పష్టం చేయాలి. ఖచ్చితంగా. ఈ పాయింట్ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఉదాహరణకు ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో అనేది వయసు పైబడటం వల్ల కార్టిలేజ్ అరిగిపోయి ఎముకలు ఒకదానికొకటి రాసుకోవడం. ఇది కేవలం అరుగుదల. దీనికి ఫిజియోథెరపీ, బరువు తగ్గడం సూచిస్తారు. రైట్. మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్? అది ఒక దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీరమే కన్ఫ్యూజ్ అయ్యి తనపై తాను దాడి చేసుకోవడమన్నమాట. దీనివల్ల కీళ్లలోని సైనోవియల్ జాయింట్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. నోట్స్ ప్రకారం ఏటా మిలియన్ జనాభాలో 500 కేసులొస్తాయి, ముఖ్యంగా మహిళల్లో. ఓ, అంటే ఒకటేమో కేవలం అరుగుదల, ఇంకోటేమో ఇంటర్నల్ వారన్నమాట. ఇకపోతే గౌట్ అనేది ఇంకో సమస్య. సోడియం యూరేట్ స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోతాయి కదా. ఇది కిడ్నీలు యూరిక్ యాసిడ్ను సరిగ్గా విసర్జించకపోవడం వల్ల వస్తుందని నోట్స్ చెబుతున్నాయి. అవును. ఆ స్ఫటికాలు కీళ్లలో ఇరుక్కుపోయి విపరీతమైన నొప్పినిస్తాయి. అలానే ఆస్టియోపొరోసిస్ అనేది ఎముకల లోపం వల్ల వచ్చే వ్యాధి. ఎముకల సాంద్రత తగ్గిపోయి పిలుసుగా మారతాయి. ఈ రుగ్మతలన్నీ మనకు చెప్పేదేంటంటే మన అస్థిపంజరం చాలా డైనమిక్ సిస్టమ్. అవును, అద్భుతమైన పాయింట్. సో ఇప్పటివరకు మనం గమనించిన మూలాల ప్రకారం ఒకసారి సారాంశం చూస్తే, ఎముకల వ్యవస్థ అనేది కేవలం ఒక చట్రం కాదు. అది కణాల స్థాయి అంటే ఆస్టియోక్లాస్ట్లు, ఆస్టియోబ్లాస్టుల నుండి అత్యంత సంక్లిష్టమైన సైనోవియల్ కీళ్ల వరకు నిరంతరం పనిచేసే ఒక అద్భుతమైన యంత్రాంగం. కరెక్ట్. మనకు బలాన్ని, రక్షణను ఇవ్వడంతో పాటుగా మనకు ప్రాణాధారమైన రక్త కణాలకు కూడా అదే జన్మస్థానం. ఎగ్జాక్ట్లీ. ఈనాటి చర్చను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన వదిలిపెట్టాలనుకుంటున్నాను. మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా మన ఆస్టియోక్లాస్ట్లు పాత ఎముకను విచ్ఛిన్నం చేస్తూ, ఆస్టియోబ్లాస్ట్లు కొత్త ఎముకను నిర్మిస్తూ ఉంటాయి కదా. అవును. ఈ ప్రక్రియ వల్ల సగటున ప్రతి 10 ఏళ్లకొకసారి మన శరీరంలోని అస్థిపంజరం పూర్తిగా కొత్తదానితో భర్తీ చేయబడుతుంది. అంటే ఎవరైనా ఆలోచిస్తే ఇప్పుడు దేంతో అయితే నడుస్తున్నారో 10 ఏళ్ల క్రితం ఉన్న అస్థిపంజరం అది కాదు. మరి అస్థిపంజరమే మారిపోతే భౌతికంగా మనమని దేన్ననుకుంటున్నాం? దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. భలే ప్రశ్న. మన భౌతిక గుర్తింపు మీద ఒక కొత్త కోణమిది. అవును కదా. మూలాల్లో ఉన్న డేటా మన జీవితాలకు ఎలా అన్వయించవచ్చో ఈ చర్చ ద్వారా
అర్థమైందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.